హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో సోనామార్గ్ టన్నెల్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్తో పాటు మరిన్ని మంచి వీడియోలు మీకు చేరేలా బెల్ బటన్ నొక్కి సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాము. ఈ సోనామార్గ్ టన్నెల్ని జడ్మోర్ టన్నెల్ అని కూడా పిలుస్తారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్ ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన రహదారి సొరంగ మార్గం. ఈ టన్నెల్ను మన ప్రధానమంత్రి మోదీ గారు 2025 జనవరి 13న ప్రారంభించారు. ఇది సుమారుగా 10 సంవత్సరాల కాలం పట్టింది. దీని పొడవు 6.5 కిలోమీటర్లుగా ఉంది. ఖర్చు 2680 కోట్ల రూపాయల ఖర్చు అయిందని అంచనా. సముద్ర మట్టం నుండి ఎత్తు 8650 అడుగులు ఉంటుంది. వేగ పరిమితి గంటకు 70 కిలోమీటర్లు మాత్రమే. వాహన సామర్థ్యం గంటకి 1000 వాహనాలు. ఈ టన్నెల్ శ్రీనగర్ లడక్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడింది. ఇది శీతాకాలంలో తీవ్ర హిమపాతం ఉన్నప్పటికీ రవాణాకు ఆటంకం లేకుండా చేస్తుంది. ఈ టన్నెల్ భారత రక్షణ వ్యవస్థకు కూడా కీలకమైనది, ఎందుకంటే ఇది కార్గిల్కి వేగంగా చేరుకోవడానికి సైన్యానికి సహాయపడుతుంది. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో భారీ హిమపాతం నుండి కార్మికులు, ఇంజనీర్లు దీన్ని శ్రమించి పూర్తి చేశారు. ఈ మార్గం నుండి బయటికి రాగానే మైమరిపించే అందాలతో మంచు పర్వతాలు మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తాయి.